ఈరోజు మన పూసుమంచి వాసువులు దొంగబండ తండ రాయచెట్టు తండ వాసువులు వాళ్ళ కొడుకుతోని ప్రాణహాని ప్రాణభయం ఉంది కాబట్టి ఇక్కడ మన ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా బంజారా న్యాయవాదుల సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమానికి శివలాల్ గారు మాట్లాడతారు. సార్, ఇప్పుడు నా పానగండం నిన్న వచ్చారు. మొన్న అర్థం అడ్డం పోతే టాటర్తో మాట్లాడుతుంటే నాకు వచ్చి ఆడపిల్లలు వచ్చి 2 ఆడపిల్లలు మగ పిల్లగాడు పిల్లలు 3 నలుగురు వచ్చి నన్ను కొట్టి కింద పడిగారు. కండ వేసి నాకు మెరకాయ బిస్కెలు కండ వేసి గుంజపోతారు. వచ్చి కర్రతో కొట్టారు. మా కోడల్ని అది ఇడిపేయడానికి వస్తారుగా వానికి చేతులు బగల దింగేరు, వాని కింద పడి దింగేరు. మాకు పానగండం ఉంది సార్. మాది కూసుమంచి అండి. నా పేరు శివులా అండి. కూసుమంచి మండలం రాయచెట్టు తండ. ఇప్పుడు నాది ఏంటంటే అప్పుడు 8 ఎకరాలే నేను కొనుక్కున్నా. అలా వచ్చి 30 సంవత్సరాల కిందనే పంచుకుండు. వాని వాటా వాడే పంచుకొని అలా 25 గుంటలు ఎగస్ట్రా పోయింది. ఆ వాటా నాకు ఇస్తే వానికి వాటా ఇక్కడ పొలంలో నేను ఒక 25 గుంటలు ఇవ్వాలి. కానీ 8 ఎకరాలే వాటా వానికి. నన్ను ఏం చేసిండు, దాని వాటా అట్లా ఉంచుకొని నా వాటాని మొత్తం రాయించుకొని పోయిందండి. ఈ వాటా ఎంత అంటే 6 ఎకరాల 6 గుంటలు ఉంది. అలా మాత్రం వానికి ఎంత పోవాలి, 2 ఎకరాలే పోవాలి. 2 ఎకరాల 2 గుంటలు పోయింది. ఆ వాటాని అట్లా పెట్టుకొని నా వాటాని కూడా మొత్తం వానికి ఒట్టు పేరు మీద రాయించాడు. అది ఆ నంబర్ ఎంత 358 ఆ నంబరు. ఇంకో దాంట్లో ఎంత ఉంది, అది పొలంలో 2 ఎకరాలే ఉంది. ఆ 2 గుంటలతో 2 ఎకరాలు ఉంది. అలా ఎంత 359. ఇంకొక నంబర్లో ఎంత ఉంది, ఇంకొక ఎకరం 10 గుంటలు ఉండే. అది దాంట్లో ఇల్లు తొలం పోయింది, కాలువ పోయింది, అన్ని పోయింది. ఎంత ఉందో ఇక ఎకరం 10 గుంటలు కూడా రాయించుకోండు. నాకు ఎంత ఉంది, అది 358 నంబర్. అది 348 నంబర్. అమ్మా ఏం జరిగింది, మొన్న వచ్చి మేము అడ్డం పోయినాం. దుంతుంటే మేము ఎందుకు దుంతున్నాం అని ట్రాక్టర్తో మాట్లాడుతుంటే నా కర్ర తీసుకొని కొట్టి కింద పడిదింగారు. ఆ పిల్లలు వచ్చి నన్ను 6 దెబ్బ కొట్ట 7 దెబ్బ కొట్ట గొంతంతా పిసిగి నన్ను ఇప్పటిదాకా నొప్పి ఉందండి, తగ్గటాలి. 4 రోజులు నాకేం పాము కరిసింది సార్. ఇప్పుడు 9-10 నెలలు అయింది, 10-11 నెలలు అయింది. మా ఆడబిడ్డ ఆడపిల్లలు, వాని కొడుకు పెళ్ళం. వాని పేరా ఠాకూరు ఒకడు. వాని తల్లి పేరేమో అచ్చి, వాళ్ళ బిడ్డ పేరేమో దాని పేరు కాయ పావుని అట. పాన సాధారణ ఒకటి. వాళ్ళ తండ్రి పేరు నాగేశ్వరరావు. ఈ 5గురు మమ్మల్ని కాపాడి 2-3 సార్లు కొట్టిపోయారు సారు. ఏం చేయాలో మేము తట్టుకోలేక వాళ్ళ పానగండం ఉంది సార్. నాగేశ్వరరావు అనే డి పని అండి, హౌసింగ్ బోర్డులో చేస్తుండు. డి గవర్నమెంట్ ఉద్యోగం, మొదటి నుంచే గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన మొత్తం టాటర్ దిగలేదు, ఆటో కార్లో దిగలే. వాడికి ఆడ ఉండి మళ్ళీ మొత్తం నేర్పుకొని బిడ్డలకి కొడుకులకు పిల్లలకి అందరికి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించి 20 సంవత్సరాల నుంచి వాడు 20 కాదు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన ఉద్యోగం. నేను 20 సంవత్సరాల నుంచి మా వాట మేము దొరుకుతుంటున్నాం. మీ అందరికీ ఖమ్మం కోర్టులో అడ్వకేట్, నా పేరు తులసిబాయి తేజావత్. నేను ఖమ్మం కోర్టులో జూనియర్ అడ్వకేట్ గా చేస్తున్నా. నాకు కూడా కేసులు ఉన్నాయి. మా బావగారైన డిఓ గారు పిల్లలు సాధన, స్పందన, ఠాగూరు, హచ్చి, అనిత, వీళ్ళు 4 కలిసి, మా బావగారు వీళ్ళు 4 కలిసి 5గురు మాకు దాడి చేయడానికి వచ్చాం. మేము పొలం దుంతా 20 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాం భూమి. మా ఆయన చనిపోయిన 20 వాళ్ళు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళు వేరే అయిపోయారు, డివైడ్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ డివైడ్, మా ఫ్యామిలీ డివైడ్. అయితే మేము కొనుక్కున్న 3 ఎకరాలు మా మీద వచ్చి వాళ్ళ మనోడి మీద ఎక్కించుకుని నన్ను ఎక్కడ పిలవట్లేదు వాళ్ళు. అసలు నా భర్త చెయ్యి యాక్సిడెంట్ లో చనిపోయారు. నా భర్త, నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతుంది. చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్.
వాళ్ళిద్దరు హాస్టల్ చదువుతున్నారు. మా ముసలోని నన్ను చూసి వాడిని కొట్టారు మొన్న, ఎందుకు దున్నుతున్నావు రా భూమి, నా మాట నువ్వు ఎందుకు దున్నుతున్నావు అని చెప్తే వాళ్ళ మీద దాడి చేయాలనుకుంటే నేనేమో చేను దగ్గర నుంచి ఇంటికాడ నుంచి ఉన్నాను. నేను చూసి వచ్చిన ఆయన ఆపడానికి, ట్రాక్టర్ ఆపడానికి వస్తుంటే నేను వచ్చాను. ఎందుకు కొడుతున్నారు, ముసలోడు పాము కరిచారు, మీరు ఎందుకు కొడుతున్నారు, ఏంది ఏమైనా ఉంటే పెద్ద మనుషులు మాట్లాడుకుందాం అంటే నువ్వెవరే నాకు చెప్పడానికి, నువ్వు మా బావకి నేను పెళ్లి చేసుకున్నాడా, నువ్వు ఎవరికి వచ్చినవే, ఏమేమో పిచ్చి బూతులు తిట్టారు నన్ను. అసలు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, ఏంటి అసలు ఎందుకు ఏమైనా ఉంటే పెద్ద మనుషులు మాట్లాడుకుందాము అంటే 3 సార్లు మా మీద దాడి చేశారు. అయినా ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు, పెద్ద మనిషి ఎవరు పట్టించుకోరు. పెద్ద మనిషి దగ్గరుండి సీతారాములు అని ఆయన వట్టియ సీతారాములు ఆయన దగ్గరుండి మమ్మల్ని కొట్టిస్తుండే. ఆయన డాక్టర్ పులిసింగ్ కూడా మమ్మల్ని ఎట్టుకుంటూ పోయిండు. ఆయన నా సెల్లు కూడా పగలు కొట్టేసింది, బద్దలు చేసింది నా ఫోన్. అసలుకి నన్ను కారం వేసి కొట్టారు, ముసురుడు కొట్టారు. ఇది మామూలు కాదు. ఎంతమంది మేము చెప్పినప్పుడు మాకు ప్రాణహాని చాలా బాగుంది, మాకు ఉంది ప్రాణహాని ఉంది మాకు. దయచేసి మీ విలేకరులకు మా వందనాలు. మీరు ఏం చేస్తే మీ కృతజ్ఞతలు. ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. తేజావత్ శివలాల్ గారి ముగ్గురు మగపిల్లలు. మొదటి కొడుకు నాగేశ్వరరావు హౌసింగ్ కార్పొరేషన్ లో డీఈగా పనిచేస్తాడు. ఇంకో కొడుకు తులసిబాయి భర్త, ఆయన యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మూడో కొడుకు ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఈయనకున్న ఆస్తిలో ముగ్గురు కొడుకులకు సమాన వాటా ఇచ్చి మిగతా భూమి శివలాల్ గారి దగ్గర ఉంటే తన పెద్ద కొడుకు నాగేశ్వరరావు మభ్యపెట్టి నా వాటాకు నాకు పట్టా చేయమని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకుపోయి ఈయనకు తెలియకుండా నిరాక్షరాస్యుడు కాబట్టి 2 ఎకరాల భూమి అదనంగా ఎక్కించుకున్నాడు. 3 ఎకరాలు అదనంగా ఎక్కించుకున్నాడు. ఆ భూమి 1 ఎకరం 3 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు పూసుమంచికి హైవేకి పక్కన. ఇతనికేమో భర్త లేడు, వృద్ధాప్యం మనిషి, దిక్కు ధర ఎవరు లేరు. హౌసింగ్ డీ కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వీళ్ళని చంపాలని భారీ కుట్ర చేస్తుండు. ఈ నెలలోనే 2 సార్లు వీళ్ళపై దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ లో 2 సార్లు ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు చేస్తే వాడిని పిలిచి మాట్లాడడం లేదు, కేసు రిజిస్టర్ కట్టడం లేదు. మేము బంజారా అడ్వకేట్ అసోసియేషన్ తరఫున మేము అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్తే 10 రోజుల తర్వాత ఒక రిసిప్ట్ ఇచ్చిండు. మేము పోయి అడిగితే అప్పుడు దాకా పట్టింపు లేదు. పోలీస్ శాఖ వీళ్ళ మీద ముసురికన్ను ప్రేమ చూపెడుతుంది, అధికారికి కొమ్ము కాస్తుంది. కాబట్టి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ వృధా మనిషికి ప్రాణ రక్షణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏ అధికారి చేయని పని పత్రికా వ్యవస్థ చేస్తుంది, ఈ సమాజానికి తెలుస్తుంది. ఈ వృద్ధాప్యంలో ఉన్న ముసలితనానికి ఉన్న దోష వెలుగులో తీసుకురావడం కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి వీళ్ళ యొక్క బాధ ఈ సమాజానికి ఉన్నత అధికారులకి తెలియపరిచి ఇతని ద్వారా 3 ఎకరాలు అయితే వాళ్ళ పెద్ద కొడుకు ఎక్కించుకున్నారో ఆ భూమిని రద్దు చేయాలి. కూసుమంచిలో ఉన్నటువంటి క్యాన్సిలేషన్ డీడీ చేసి ఈయన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిండు, నా భూమిని అన్యాయంగా ఎక్కించుకున్నాడు, దీన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది, ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోవడం లేదు. ఈ ముసలాయన ఎక్కడ తిరుగుతాడు? ఇంత గోసలు ఉన్న వ్యవస్థ. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఈ సమస్యని ఆర్డీఓ దృష్టి కానీ, కలెక్టర్ దృష్టి కానీ, సిపి దృష్టి కానీ మీరే తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా యొక్క విన్నపం. వృధా మనిషిని మీరు రక్షించాలని కోరుకుంటున్నాం. చట్టం ద్వారా మేము అవును సార్. ఫిర్యాదు ఆర్డీఓ గారికి ఇచ్చింది.
సార్ ఈ శివలాల్ దాని మీద వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి దాడి, అక్రమంగా భూ బదలాయింపు చేసినటువంటి వారిపై స్థానిక ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ దృష్టి పెట్టి ఈ వృధామైనటువంటి శివలాల్ గారికి న్యాయం చేయాలని మా బంజారా న్యాయవాదుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆ స్థానికంగా ఉన్నటువంటి పూసుమంచులోనే ఎమ్మెల్యే క్యాంప్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ పక్కనే ఈ ఆస్తులన్నీ, ఎక్కడో కాదు, ఎమ్మెల్యే క్యాంపు పక్కనే, ఎమ్మెల్యే క్యాంప్ కానుకుని ఉన్న భూములు కోట్ల ధరలు పలుకుతున్నాయి. కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 3 నుండి 5 కోట్లు పలుకుతున్న భూమిపై పెద్ద కొడుకు నాగేశ్వరరావు గారు పెద్ద కన్ను పెట్టి ఇటు మరదల్ని నాన్నని ఇద్దరిని చంపాలని కుట్ర పన్నుతున్నారు. అయినా మేము ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో చేశాము, పోయి యాక్షన్ లేదు, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు. కాబట్టి పత్రిక ముందు వచ్చి మా బాధను మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరే పెద్ద మనసుతో ఈ సమస్యని వెలుగులో తీసుకురావాలని కోరుకుంటున్నాం.